లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో సువార్తికుడు బలమైన మాటని అక్కడ రాసి ఉన్నాడు. సందర్భం ఏంటంటే, దేవదూత చెప్పిన సందేశాన్ని, దేవునిచ్చినటువంటి సందేశాన్ని మరియ తల్లి మననం చేసుకుంది, తలపోసుకుంది అని వాక్యం సెలవిస్తుంది. అలాగే ఆ మరియ తల్లిలాగానే ప్రతి ఒక్కరు వాక్యాన్ని మననం చేసుకోవాలి. మననం చేసుకోవడం అంటే మెడిటేషన్ అంటే ధ్యానం. వినటమే కాదు, చదవటమే కాదు, మనసులో ధ్యానం చేసుకోవాలి. అటువంటి ధ్యానం చేసే శక్తిని మరియ తల్లిలాగా అందరికి దయచేయమని ఆ ప్రభుని మనసారి వేడుకుందాం. ప్రభు అయిన దేవుడు మేము మీ కుటుంబాలని ఆ ప్రభు శక్తితో నింపునుగాక. గాడ్ బ్లెస్ యూ. లూకా సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో సువార్తికుడు బలమైన మాటని అక్కడ రాసి ఉన్నాడు. సందర్భం ఏంటంటే,